నమస్తే. రాష్ట్రంలో చూసుకున్నట్లయితే తీవ్ర చర్చ అనేది అయితే మొదలైంది. బీఆర్ఎస్ పార్టీలో కవిత గారు కావచ్చు, కవిత గారు రాసిన లెటర్ గురించి కావచ్చు చాలా చర్చ జరుగుతుంది. కేసీఆర్కి రాసిన లెటర్ కూడా ఎలా బయటకు వచ్చిన దానిపై కూడా చర్చ జరుగుతున్నది. దాని గురించి మనం అడిగి తెలుసుకుందాం. మన దగ్గర గడ్డం సాయికర్ ఉన్నారు. నమస్తే అన్న. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? బీఆర్ఎస్ లో కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి, గొడవలు అయితే నేను కూడా చెప్పుకుంటున్నారు. కవిత గారు 6 పేజీలు రాసిన లెటర్ కూడా కేసీఆర్ దగ్గరికి పోయింది. ఆ లేఖ ఎట్లా బయటకు వచ్చిందనే దానిపై కూడా చర్చ జరుగుతుంది. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు కేసీఆర్ గారికి కవిత లెటర్ రాయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఓకే, ఒక తండ్రికి బిడ్డ లెటర్ రాయాల్సినంత పరిస్థితి ఉంది అంటే అది నిజంగా అంత స్వేచ్ఛ లేదా కేసీఆర్ దగ్గర అనేది అర్థమవుతా ఉంది. ఓకే, ఎందుకంటే ఫామ్ హౌస్ కి పరిమితమైనటువంటి వ్యక్తి బిడ్డకి కూడా అపాయింట్మెంట్ ఇస్తలేడు అనేది ఒకటి నిదర్శనము. 2, తనే లెటర్ రాసిందని ఒప్పుకుంది కాబట్టి ఆ లెటర్ తన తండ్రికి రాసినప్పుడు అయితే ఆ లెటర్ బయటికి ఎలా వచ్చింది? బయటికి రాకముందుకే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా ఆ లెటర్ గురించి, ఆ లెటర్ లో ఉన్న విషయాలు చర్చిస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు రాసిన స్క్రిప్ట్ కవిత గారు రాసి తన తండ్రికి అప్పచెప్పడం జరిగింది. ఆ తన తండ్రి కూడా ఒక వ్యూహాత్మకంగా, ఎందుకంటే కేసీఆర్ గారికి ఫీలర్ వదలడం చాలా ఇష్టం, బయట ఏం చర్చ జరుగుతారో తెలుసుకోవడం చాలా ఇష్టం, ఆయన అపర చాణక్యుడు ఆ విషయాలలో. కాబట్టి కేసీఆర్ ఆ యొక్క లెటర్ ని బయటికి బహిర్గతం చేయించాడు అని చెప్పేసి నాకు ఉన్నటువంటి అవగాహన చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు అపర చాణక్యుడు అని అంటున్నారు, కొంతమంది ఏమో మనుషుల యొక్క సెంటిమెంట్లతో కూడా ఏదైనా చేయగలుగుతాడు, ఆ కేసీఆర్ కి ఆ శక్తి కూడా ఉందని చెప్పి కూడా అంటారు. అదే చెప్తున్నా, అపర చాణక్యుడు అనే సెన్స్ చాణక్యుడితో పోల్చట్లేదు, అది తెలివి అంటారు దీన్ని. ఎందుకంటే ఒక విషయాన్ని ఏ విధంగా ప్రజలను మెమైకం చేసుకోవాలి, వాళ్ళ నాటిని ఎట్లా పట్టుకోవాలనే దాంట్లో కొంచెం అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వాళ్ళని ఎట్లా నేను అన్నానా, అది పేపర్లో వచ్చింది, మేము చెప్పామా, మేము రిలీజ్ చేశామా అని చెప్తాడు రేపు, తప్ప అది మేము చేయలేదని మాట్లాడతాడు. కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నిజంగా ఆ పేపర్లో ఉన్నటువంటి నెగిటివ్ విషయాలు అన్నీ కూడా అవి వాస్తవాలే. పాజిటివ్ విషయాలు మీకు పాజిటివ్ ఉంటే పాజిటివ్ ఉండొచ్చు. నిజంగా కేసీఆర్ అనే వ్యక్తి ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఎవరికి అవకాశం ఇస్తాడు మాట్లాడడానికి? ఎవరు మాట్లాడరు. నిజంగా రజతోత్సవ సభ అంత పెద్ద గొప్ప జరిగిందని చెప్పుకుంటా ఉన్నారు మీరు. ఒక తెలంగాణ ఉద్యమకారుడైనటువంటి ఈ హైదరాబాద్ బిడ్డ అయినటువంటి పద్మరావు గౌడ్ గారు ఎందుకు మాట్లాడలేదు? ఒక మొదటి కార్పొరేటర్ బీఆర్ఎస్ పార్టీకి అలాంటి ఉద్యమకారులతో మాట్లాడించకుండా తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకమైనటువంటి ఎర్రబల్లి దయాకర్ ఎట్లా మాట్లాడతాడో ఆలోచించాలి. ఎందుకంటే అక్కడ వాళ్ళ యొక్క కులస్తుడైనటువంటి ఎర్రబల్లి దయాకర్ విలమ సామాజిక వర్గం కాబట్టి ఎర్రబల్లి దయాకర్తో మాట్లాడించి తప్ప ఒక బీసీ బిడ్డ అయినటువంటి పద్మరావు గౌడ్తో ఎందుకు మాట్లాడించాలని అడుగుతా ఉన్నాను. నిజమైనటువంటి ఉద్యమకారుడు, నిజమైనటువంటి త్యాగాలు చేసి తన ఆస్తులు అమ్ముకొని ఈ తెలంగాణ ఉద్యమంలో ముందు నడిచినటువంటి ఒక వ్యక్తి పద్మరావు గౌడ్ గారు. అలాంటి వ్యక్తులతో ఎందుకు మాట్లాడించలేని అడుగుతా ఉన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే సామాజిక తెలంగాణ అంటా ఉన్నారు. బీసీలని మీరు ఎంతవరకు ప్రోత్సహించారు? మీ హయాంలో బీసీ రిజర్వేషన్ తగ్గించారు, పెంచలేదు. అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. బీసీలకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినప్పుడు మొదటిసారి నిలబడ్డప్పుడు 22 టికెట్లు ఇస్తారు, రెండోసారి నిలబడ్డప్పుడు 19 టికెట్లు ఇస్తారు. అంటే బీసీలు అంటే ఎంత చిన్న చూపు మీరు అర్థం చేసుకోండి. ఈ రోజు మాలలకి ఇస్తే మాదిగలకి ఇయ్యరు, మాదిగలకి ఇస్తే మాలలకి ఇయ్యరు. ఫస్ట్ క్యాబినెట్ లో ఒక మహిళకు కూడా మంత్రి లేదు. మీరు ఆ సామాజిక తెలంగాణ గురించి మాట్లాడడం నిజంగా ఇది హాస్యాస్పదంగా ఉంది. ఈ రోజు ఏంటంటే తెలంగాణ మొత్తం కూడా బహుజన వాదం నడుస్తూ ఉంది, బీసీ వాదం నడుస్తూ ఉన్నది. దీన్ని క్యాప్చర్ చేసుకోవడానికి అటు కాంగ్రెస్ వైఫల్యమైంది, ఇటు మన బీఆర్ఎస్ వైఫల్యమైంది, ఇటు బీజేపీ పుంజుకొస్తా ఉన్నది. దీన్ని అరికట్టడానికే ఒక బహుజన పార్టీ ఏర్పాటు చేయించాలని కవితతోని ఆడుతున్నటువంటి పన్నాగం అని చెప్పి తెలియజేస్తాం. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే అందులో మెన్షన్ చేసిన లెటర్ లోనే ఒక లైన్ అనేది మెన్షన్ చేశారనమాట. మన పార్టీలోనే కోవట్లు ఉన్నారు, అంటే దయ్యాలు లాంటి వాళ్ళు ఉన్నారు, దానికి ఏమైనా జరగవచ్చు, ఎప్పుడైనా జరగవచ్చు, వాళ్ళందరినీ కూడా చూసి వాళ్ళందరినీ కూడా పసిగట్టి తర్వాత వాళ్ళందరినీ కూడా పక్క పెట్టాలని చెప్పి, లేకపోతే చెడిపోయే అవకాశం ఉంది, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా అంటున్నారు. దానికి మీరేం చెప్పారు? కోవట్లు అంటే ఎవరు ఉంటారంటే కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, లేకపోతే సంతోష్ రావు. మీరు ఇంకెవరిని రానిచ్చారు చెప్పండి? మీ పక్కన ఉన్నదే మీ కుటుంబము, మీ పక్కన మొత్తం ఉన్న కోవట్లంతా మీ వాళ్ళేనా, మీ కులస్తులేనే. కోవట్లు ఉంటే మీ వాళ్ళే ఉంటారు. ఇలా లెటర్ కేసీఆర్కి ఇచ్చిన లెటర్ బయటకి ఎట్లా వస్తుంది? కేసీఆర్ మీద టేబుల్ మీద ఉండాల్సిన లెటరు, కేసీఆర్ కనసాయికలు ఉండాల్సిన లెటర్ బయటకి ఎట్లా వచ్చింది? కేసీఆర్ పెద్ద కోవట్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే తనకున్నటువంటి రాష్ట్ర అధ్యక్ష పదవే కానీ తనకు రేపు నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయిన కలగా కేటీఆర్ ఎక్కడ తీసుకుపోతాడు అని చిచ్చు పెడుతుండు కేసీఆర్ కవితకు మధ్యలో అని చెప్పి నేను తెలియజేస్తాను. అంటే ఇప్పుడు కొత్త పార్టీ పెడుతుందని చెప్పి కూడా ఒక చర్చకి అయితే వచ్చారనమాట. ఆ పార్టీ పెడితే మాత్రం అంటే ఇంతకు ముందు ఎప్పుడు లేని, అంటే ఎలక్షన్స్ లో కూడా ఓడిపోయారు, ఓడిపోయినప్పుడు కూడా ఎమ్మెల్సీ పదవి అయితే ఇచ్చారనమాట. ఇప్పుడు ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా పార్టీని ఎలా నడుపుతాం అనుకుంటున్నారు? అసలు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు కవితని ఎవరు స్వాగతించరు. ఈమె మరో షర్మిల కాబోతా ఉంది.
దయచేసి ఆంధ్రలో షర్మిల పరిస్థితి ఏందో ఈరోజు రేపు కవిత పరిస్థితి కూడా అదే. నేను కవిత కూడా ఇదే రిక్వెస్ట్ చేసి ఉంటుంది కాంగ్రెస్ పార్టీని, నేను ఒక పార్టీని స్థాపిస్తాను, రేపు ఏమైనా జరిగితే మాత్రం నాకు మళ్ళీ పిసిసి అధ్యక్ష పదవి మీరు ఇప్పియాలని చెప్పి ఇదే విధంగా అక్కడ షర్మిల ఎట్లా మాట్లాడుకుందో ఇట్లా కవిత కూడా అదేగా మాట్లాడుకుని ముందడుగు వేస్తా ఉంది. 100% రేవంత్ రెడ్డి కనసాగోలనే జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం. అంటే రేవంత్ రెడ్డి కావాలని చెప్పి వాళ్ళందరి మధ్యలో చిచ్చు పెట్టడానికి ఎన్ని చేసిన అనుకోవచ్చు. అందరు కలిసికట్టుగా ఆడుతున్నారు ఇక్కడ. చిచ్చు రేవంత్ రెడ్డి పెట్టట్లేదు. రేవంత్ రెడ్డి, హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్, కవిత అందరు కలిసి ఆడుతున్నటువంటి నాటకం. ఎందుకంటే బీజేపీని మనము డైరెక్ట్ కొట్టలేము. ఇటేమో మనము 8 లక్షల కోట్లు అప్పు చేసినాం, ఇప్పుడేమో నన్ను కోసినా కూడా రూపాయి రాలేదంటుండు. మరి మన ఇద్దరం కలిసి ఏడవుతుంది? మనం ఇద్దరం ఒకరొకరు కొట్లాడుకుంటే ఓట్లు తీర్చే పరిస్థితి ఉంటుంది తప్ప ఇద్దరు కలిసి చేస్తేనే బీజేపీని కొట్టగలుగుతాము. ఎందుకంటే మనం చూసినాము ఇద్దరం కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల మనము ప్రత్యక్షంగా కాంగ్రెస్ ఉంది, పరోక్షంగా బీఆర్ఎస్ ఉంది కాంగ్రెస్ వెంట. అయినా కూడా 3 ఎమ్మెల్సీలలో 2 ఎమ్మెల్సీలు బీజేపీ కొట్టిందంటే మనం అది అర్థం చేసుకోవాలి. ప్రజలు బీజేపీ వైపు చూస్తా ఉన్నారని చెప్పేసి ఆలోచించి ఈరోజు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆడుతున్నటువంటి నాటకం. అధికార పార్టీ వాళ్ళేమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటున్నారు, బీజేపీ వాళ్ళ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అంటున్నారు. మాకు ప్రధాన శత్రువు దేశవ్యాప్తంగా కాంగ్రెస్, రెండవ శత్రువు ఇక్కడ తెలంగాణకు వచ్చినప్పుడు బీఆర్ఎస్. 100% మాకు ఎలాంటి ఎవరితో పొత్తు అవసరం లేదు, ఎలాంటి పొత్తు కూడా ఉండదు. కాబట్టి 100% ఇలా కవిత ఆడుతున్న దాంట్లో అదే కదా, రేవంత్ రెడ్డి అదే చెప్పేసి మీ నాన్న బీఆర్ఎస్ ఎందుకు తిట్టలేదు అని చెప్పేసి, బీఆర్ఎస్ ఎందుకు తిట్ట బీజేపీని ఎందుకు తిట్టలేదు మీ నాన్న అని చెప్పి ఆ పాయింట్ యాడ్ చేయించింది అందులో. అంటే ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను, అసలు కాంగ్రెస్ వాళ్ళకి 14 తారీఖు నాడు ప్రెస్ మీట్ పెట్టి ఇందులో ఉన్న విషయాలు ఎట్లా చెప్పారో బయటకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎట్లా తెలుస్తుంది? అది చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకి ముందే తెలుసు ఆ లెటర్ గురించి. దాంతో ఒక గేమ్ నడుస్తుందని, అది బీజేపీని కుంగదొక్కడానికి, బీజేపీకి ఖతం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ప్రజలందరూ కూడా బీజేపీని ఆదరిస్తా ఉన్నారు. ఆ దాంట్లో భాగంగానే రేపు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కైవసం చేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ 6 గ్యారెంటీలు అమలు చేసేది లేదు, 1,00,000 కోట్లు తీసుకొచ్చేది లేదు, 10,000 ఎకరాలకు రికవరీ చేసేది లేదు, అదేవిధంగా 420 హామీలు అమలు చేసేది లేదు. కాబట్టి ప్రజలు కాంగ్రెస్ని దగ్గర తీసుకోరు. ఆల్రెడీ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ యొక్క సంగతి తెలిసిపోయింది. టీఆర్ఎస్ అని పెట్టిరు, బీఆర్ఎస్ అని పెట్టిరు, దేశం అంతా తిరిగిరు. దేశంలోనే ఏ నాయకుడు కూడా కేసీఆర్ దగ్గర తీసుకోలేదు. ఆ ఇండియా అనే కమిటీలో నన్ను చైర్మన్ చేయమంటే ఎవరు కూడా దగ్గర రానియలేదు. ఇవంతా జరిగింది కాబట్టి 100% రేపు బీజేపీ కైవసం చేసుకుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళిద్దరు కలిసి ఆడుతున్న నాటకం అని చెప్పి తెలియజేస్తాం. అంటే లాస్ట్ అండ్ ఫైనల్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమె బయటకు వచ్చి కొత్త పార్టీ పెడితే తెలంగాణలో నిలవదొక్కునే స్తోమత ఉంది అనుకుంటున్నాను. అసలు ఏ మాత్రం కూడా కనసైగలో కూడా ఆ పార్టీ కనిపించదు. అందుకంటే చాలా స్ప్రో వచ్చింది ప్రజలకి. వెలమ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా రేపు ముందుకు వచ్చినా కూడా చాలా కష్టము. ఎస్పెషల్లీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వెలమ సామాజిక వర్గం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ యొక్క సామాజిక వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆ బీసీని ఎస్సీలని ఎంత కుంగదొక్కిరో మేము గతంలో గడిలది టీవీలలో సినిమాలు చూసాము, మేము ప్రత్యక్షంగా కేసీఆర్ చూసినామని చెప్పి తెలియజేస్తాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.